తెనాలి ఇరిగేషన్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలను మంగళవారం నిర్వహించారు. తెనాలి, కొలకలూరు కమిటీలకు సంబంధించి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని 144 నీటి సంఘాల ఎన్నికలు ఈ నెల 14వ తేదీన నిర్వహించగా అన్ని ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెనాలి ఇరిగేషన్ కార్యాలయంలో మంగళవారం డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పులిపాట వెంకటరత్నం పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో 2 డీసీలకు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను ఎన్నిక చేశారు. తెనాలికి సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్గా పెమసాని శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్గా యలవర్తి రఘుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కొలకలూరు డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్గా జొన్నల మురళీకృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా తాడిపోయిన నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో 5,71,000 ఎకరాల ఆయుకట్టులో 144 నీటి సంఘాలు ఉన్నాయని, నీటి సంఘాల ఎన్నికలు ఈ నెల 14వ తేదీ నిర్వహించగా అన్ని ఏకగ్రీవం అయినట్లు ఈఈ వెంకటరత్నం తెలిపారు. ఈరోజు డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలు కూడా ఏకగ్రీవంగా జరిగాయని తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన డీసీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను పలువురు నాయకులు కలిసి అభినందించారు. కృష్ణా వెస్టర్న్ డివిజన్ పరిధిలో 5,71,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. దీనికి గాను మనకి మొత్తం 144 నీటి సంఘాలు ఉన్నాయి. బాపట్ల జిల్లాలో 92 సంఘాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 50 సంఘాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 2 నీటి సంఘాలు ఉన్నాయి. మొత్తం కలిపి 144 నీటి సంఘాలు ఉన్నాయి. తర్వాత మొన్న 14వ తేదీ నీటి సంఘాల ఎలక్షన్స్ జరిగినాయి. అందులో అన్నీ కూడా ఏకగ్రీవంగా మనకి 144 సంఘాలు కూడా అధ్యక్షుల్ని మరియు వైస్ ప్రెసిడెంట్స్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మనకి ఈ 144 సంఘాల్లో ఉన్న 20 డీసీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు ఈరోజు అనగా 17వ తేదీ డిసెంబర్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉన్నాయి. అందులో మొత్తం 20 సంఘాలకు గాను డిస్ట్రిబ్యూటరీ కమిటీలు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 16 సంఘాలు పూర్తయినాయి. అన్నీ కూడా ఏకగ్రీవంగా 16 సంఘాలకి ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్ ఎన్నిక పూర్తయింది. ఇంకా 4 సంఘాలు ఉన్నాయి. అవి కూడా ఇంకొక గంటలో పూర్తవుతాయని తెలియజేస్తున్నాను. ఈసీగా ఎన్నుకున్నందుకు నాకు అవకాశం ఇచ్చిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అట్లానే నక్కానందబాబు గారికి, పెమసాని చంద్రశేఖర్ గారికి, నాకు సహకరించిన డైరెక్టర్ల మా ప్రెసిడెంట్లు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మనకి కృష్ణా పశ్చిమ డెల్టాలో తెనాలి ప్రాంతంలో ఉన్న 2 డీసీలకి ఏకగ్రీవంగా అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నీటి పారుదల వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ రైతులకి ఈ నీటి సంఘాల ద్వారాను డీసీలు, పీసీ ప్రాజెక్టు కమిటీ ద్వారా మళ్ళీ ఈ ఎన్నికలు పెట్టి రైతుల ప్రాతినిధ్యం ఈ కాలువలన్నింటిలో పెరిగేటట్లు చేసి రైతులు కాలువల పనులు పూర్తి చేసుకునే అవకాశం మళ్ళీ కలిగింది ఈ ప్రభుత్వం మూలంగా. ఇప్పటికే ఇక ఈ సంవత్సరం నుండి ఈ కాలువలన్నీ రైతులే దగ్గరుండి కాలువలు బాగు చేయించుకోవటం, ఈ ప్రాజెక్ట్ కమిటీ దగ్గర మొదలుకొని కిందకి వచ్చేటప్పుడు డీసీ, ఆ తర్వాత ఏమైనా లోకల్ నీటి సంఘాలు ఎక్కడికక్కడ ఉంటాయి. కాబట్టి ఏ కాలువ పని చేసుకోవాలి ఏంటి అనేది ఎవరికి వాళ్ళకి అవగాహన ఉంటుంది. రైతుల నుండే వచ్చారు కాబట్టి అందరికీ అవగాహన ఉంటుంది. అందువల్ల ఈ నీటి పారుదల వ్యవస్థ మాత్రం ప్రక్షాళన జరుగుతుంది. కాలువల్లో ఒకవేళ వర్షపాతం ఎక్కువైనా కూడా నీళ్లు బయటికి పోవడానికి అవన్నీ మార్గం సుభగం అవుద్ది. ఇక సస్యశ్యామలంగా పంటలు పండించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా చేసుకోవడానికి రైతులందరూ ఉత్సాహం చూపారు. ఈ కార్యక్రమం అంతా దిగ్విజయంగా జరగడానికి సహకరించిన 39 కొలకలూరు డీసీగా జొన్నల మురళీకృష్ణారెడ్డి, వైస్ డీసీగా తాడిపోయిన నాగేశ్వరరావు గారు ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మాది గత 5 సంవత్సరాల నుంచి మా కాలువలంతా అస్తవ్యస్తమైపోయినాయి వైసీపీ గవర్నమెంట్లో. ఈ సంవత్సరం వచ్చిన ఫ్లడ్కి విపరీతమైన గళ్ళు పడిపోయినాయి. ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మా కాలువకి. అవన్నీ మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేత కొంచెం ఫండ్స్ పెట్టుకొని అన్నీ రిపేర్ చేసడానికి మేము మా ప్రెసిడెంట్లు అందరం 8 మంది కలిసి మా కాలువను రిపేర్ చేసుకోవడానికి సిద్ధంగా. నా పేరు కన్నరాజు కొండూరు, 272 టీసీ ప్రెసిడెంట్ని. నాకు ఇప్పుడు డీసీలో వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఈ కాలువలన్నీ కొంచెం బాగా ఇది చేయాలని మేము కృషి చేస్తాం.